ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇక్కడ రాస్తున్నాడు 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, పండగలు చేసుకునే వాళ్ళు పండగలు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. నువ్వు మృతుడు కాదురా, సజీవుడు లెక్కలోకి వచ్చిన తర్వాత మృతమైన వాటిని చేస్తున్నారు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఎఫెసీయులారా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందుకే రాస్తాడు, మీరు వాటిని చేయొచ్చు, క్రీస్తుతో కూడా బ్రతికించాను, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఈ ప్రపంచ ధర్మం అది నిజంగా ఉన్నప్పుడు మనకు చెప్పినటువంటి దాని ప్రకారం మనం నడవచ్చు. కానీ సువార్త అందబడిన తర్వాత కూడా నడవకూడదు. ఒకప్పుడు నడుచుకున్నాము, ఈ యుగము చొప్పున ఫుట్నోట్లో రాయబడుతుంది, నడుచుకుంటురి. ఒకప్పుడు నడుచుకున్నాం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమావారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాలై యుంటిమి. కడమావారు ఎవరు? మనమే. అన్యజనుల వల్లే మనం ఏమయ్యాము? దైవోగ్రతకు పాత్రులమయ్యాము, యుంటిమి. ఒకప్పుడు అట్లా ఉగ్రత పిల్లలమై ఉన్నాము, యుంటిమి. మనము దేవుని చేత విసర్జింపబడిన వారిగా ఉన్నాము, వారిని ఎన్నుకునే చేత మనం విసర్జింపబడిన వారిగా ఉన్నాము. ఈరోజు క్రైస్తవుడిగా క్రీస్తు మార్గంలో ఉన్నవారు దేవుని అనుసరించేవారు. అలాగే అనుసరించిన వారు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఉన్నారు. వాళ్ళు వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు, దైవోగ్రతకు పాత్రులుగా ఉంటున్నారు వాళ్ళు. మీరు కూడా అలా పాత్రులుగా ఉండమాకండి. ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉండకూడదు. ఈ నడక నేర్పాలి. సేవకులు ఈరోజు చూసినట్టయితే ఫీజులు కడితే చదవకపోతే ఆ పిల్లలకి ఆ టీచర్స్ని నిలదీస్తారు. సేవకులు నిలదీసేవాళ్ళు లేరు. సేవకులకే అందుకనే నిలదీసేవారు లేరని చెప్పి ఇష్టం వచ్చినట్టు వారు సంపదను సమకూర్చుకుంటున్నారు. దైవోగ్రతకు పాత్రులై ఒకప్పుడు ఉంటే దానిలోంచి విడుదలిస్తే మరలా దైవోగ్రతకు పాత్రులు అవుతున్నారు. ఇదే విశ్వాస స్టాండర్డ్స్ లేక, నమ్మే ఆ ధైర్యము ఏంటో ఎరగక, నమ్మే ధైర్యాన్ని, విశ్వసించే ధైర్యాన్ని యేసుక్రీస్తు వారు ఇచ్చారని చెప్పి యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టక ఏసయ్యా ఏసయ్యా అని చెప్పి 100 సార్లు కాదు 1,00,000 సార్లు అరిసిన ఉపయోగం లేదంటాడు. అందుకనే ప్రభువా ప్రభువా అని చెప్పి నువ్వు పిలిచినంత మాత్రాన ఆయన సహాయం చేసేవాడు కాదు. ప్రభువా ప్రభు అంటే నమ్మి మోసం చేసేవాడిని ఇదే ఇవ్వడం కాదు. వారి హృదయాలు దూరంగా ఉన్నాయంట. డబ్బు ద్వారా దూరం అయిపోయారు వాళ్ళు. మునుపు నడుచుకున్నాం మనం, ఇప్పుడు నడుచుకోవటానికి లేదు, ఇప్పుడు నడుచుకోకూడదు. అలాగా ఒకప్పుడు ఉగ్రత పాలై ఉన్నాము, ఇప్పుడు ఉగ్రత లేకుండా తీసేశాడు. అంధకారంలో ఉన్నాము. అప్పుడు అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉన్నవారు మనము. లోక విషయంలో ఈ ధర్మం చొప్పున నడుచుకుంటున్న వారిని బ్రతికిచ్చాడు. ఒకప్పుడు మనకు లేదు, దైవోగ్రతకు పాత్రమై ఉంటిమే, మరలా దైవోగ్రతకు పాత్రలు అవమాకంటరా నాయన అని చెప్పి బతిమలాడుతున్నాడు ఎఫెసీయులకు రాస్తూ. 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఓరి నాయన, మనం ఎంత ఇదిగా కరుణా సంపన్నుడైన దేవుడు ఉగ్రత పాలైనటువంటి అన్యజనులైనటువంటి మనము ఆయన చక్కగా మరలా ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మరీ చచ్చిన కార్యక్రమాలు చేస్తానంటారేంటి? మృతమైన వాటిని జోలికి వెళ్తున్నారేంటి? సజీవుడైనటువంటి ఆయన దగ్గరికి వచ్చి చనిపోయినటువంటి కార్యాలని, చనిపోయే స్థితిలో ఉన్నటువంటి మానవ కార్యాలు పాతవి మరలా చేస్తున్నారేంటి మీరు? అంధకారంలో నుంచి పాపం చేత చచ్చిన వారేమైనా అపరాధముల చేత ఆ పాపముల చేత చచ్చిన వారైనటువంటి క్రీస్తులో బ్రతికిస్తే మరలా మీరు ఏం చేస్తున్నారంటే దేవుని ఉగ్రత పాత్రలు అవుతున్నారు. మరలా మీరు చేస్తున్నటువంటి క్రియల వల్ల ఉగ్రత పాలవుతారు. చచ్చిపోయిన వారిని బ్రతికిస్తే మరలా చేస్తారంటున్నారు. లోక విషయంలో, దేవుని విషయంలో మరణించి లోక విషయంలో జీవిస్తున్నారు. వారిని ఏమంటున్నాడంటే ఆయన మృతులు అంటున్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు నన్ను వెంబడించమంటున్నాడు ఆయన. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. వింటే విన్నారు, లేతలేదు. వారు కుక్కలతో సమానం, పందులతో సమానం అని చెప్పి
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తున్నాడు ఆయన. వారు వింటే విన్నారు, వదిలేయండి వాళ్ళని. మీరు బ్రతికారు క్రీస్తుతో కూడా. మీరు ఆయన ఎంత కరుణా సంపన్నుడైన దేవుడు, ఎంత కరుణ సంపన్నుడైనటువంటి దేవుడు, ఉగ్రతతో దైవోగ్రత పాత్రమై ఉన్నటువంటి మనకి కనికరం చూపించాడు, ఆయన కృప చూపించాడు, క్రీస్తుతో కూడా బ్రతికించిన కృప చేతనే మీరు రక్షించబడ్డారా అని చెప్తున్నాడు ఆయన. మరలా దైవోగ్రతకు వెళ్తారేంటి? అబద్ధధనం కోసం సేవకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. దగ్గరికి వచ్చినటువంటి వారికి సువార్తను అందించట్లేదు. దైవోగ్రతకు పాత్రలు చేస్తున్నారు. అబద్ధధనం పోతుందేమో అని, సంపాదన పోతుందేమో అని. సంపాదన మీద దృష్టి పెట్టిన వాడు దేవుని సేవకుడు కాదని చెప్పి ఆయనే చెప్తున్నాడు. నువ్వు ఎవరో నాకు తెలియదురా, నేను అద్భుతాలు చేశాను, అవి చేశాను, ఇవి చేశానంటే అసలు నువ్వు నాకెవరో తెలియదు అంటాడు ఆయన.